చూడమ్మా, ఈ టాబ్లెట్ ను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకో, తగ్గిపోతుంది. అన్నట్టు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటల పెరుగన్న మాత్రమే తిను. డాక్టర్ రేపు పొద్దున ఇడ్లీ కూడా సాంబార్ తినొచ్చునా? రేపు పొద్దున కాదమ్మా, 4 రోజుల వరకు కూడా పెరుగన్న మాత్రమే తిను, అది కూడా ఉప్పు లేకుండా తిను. సరేనా? అంటే మరి 4 రోజుల తర్వాత తినొచ్చునా ఇడ్లీ వడ సాంబార్? అరే నీ ఇడ్లీ వడ సాంబార్ మీ ఇంట్లో అంత మంచిగా ఉంటుంది ఇడ్లీ వడ సాంబారు. 4 రోజుల తర్వాత ఆ ఇడ్లీ వడ సాంబార్ నాకు దగ్గర తీసుకురా, నేను తిని చూసి చెప్తా బాగున్నదా బాగలేదా, తినాలన్నా వద్దా. హలో డాక్టర్ కొబ్బరి చట్నీ తిమ్మంటారు అందులోకి? అరే నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ కాదమ్మా, నువ్వు నూనెలు. అదే డాక్టర్ మీరే తెమ్మన్నారు కదా 4 రోజుల తర్వాత, అందుకే అడుగుతున్నా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. అల్లం చట్నీ తిమ్మంటారా డాక్టర్ గారు? మా ఆయన బాగా చేస్తాడు అల్లం చట్నీ, సూపర్ చేస్తాడు. సరిపోయారు ఇద్దరు. అల్లం చట్నీ కొబ్బరి సాగుతుంది మీకు. చట్నీ